సో లెట్ మీ డిస్కస్ అబౌట్ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేస్తాను. అంటే బేసిక్ రిలేటెడ్ గా అంటే ఇప్పుడు మీకు బిఫోర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ అన్ పైథాన్, సో మీరు పైథాన్ గురించి నేర్చుకోవడానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో అన్న సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ గురించి మీకు ఐడియా అనేది ఉండాలన్నమాట. సో దాట్ బేసిక్ కాన్సెప్ట్స్ గురించి ఐఎమ్ గోయింగ్ టు టీచ్. సో ఈ బిఫోర్ లర్నింగ్ అబౌట్ అన్న పైథాన్ గురించి నేర్చుకోవడానికి ముందు ఫస్ట్ బేసిక్ గా we need to learn on some basic concepts. ఇవి ఐడియా ఉండాలి కంపల్సరీ. we need to have an idea about this one. సో అందులో ఫస్ట్లీ we are going to discuss about అన్న what is mean by a computer means. అసలుకి కంప్యూటర్ అంటే ఏంటిది? సో వాట్ ద డెఫినేషన్ ఆఫ్ అన్న కంప్యూటర్. సో కంప్యూటర్ అంటే ఏంటి అనే దాని గురించి సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఫస్ట్లీ. సో ఇప్పుడు నార్మల్ గా సో కంప్యూటర్ అని అంటే వి హ్యావ్ లాట్ ఆఫ్ డెఫినేషన్స్ ఉంటాయి, లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు నేను సింపుల్ గా ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద డెఫినేషన్ ఆఫ్ ఎన్ కంప్యూటర్. సో కంప్యూటర్ అంటే ఏం లేదు, సింపుల్ థింగ్. సో కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్. సో కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్. యా 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 మేడం, అర్థం అవుతుంది. స్క్రీన్ షేర్ అవ్వలేదా? సారీ. ఇప్పుడు స్క్రీన్ కనబడుతుందా అండి ఇప్పుడు? ఓకే, సారీ, నేను ఇంతకు ముందు షేర్ అయ్యింది అనుకున్నాను, షేర్ కాదనుకుంటున్నాను. ఓకే, నో ప్రాబ్లం. సో ఇప్పుడు పైథాన్ గురించి సో బేసిక్ గా మనం నేర్చుకోవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ లర్నింగ్ ద పైథాన్ వీ నీడ్ టు నో అబౌట్ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ గురించి మీకు ఐడియా ఉండాలి కంపల్సరీ. సో ఐడియా ఉంటే ప్రాబ్లం లేదు, ఐడియా లేకపోతే యు ఆర్ గోయింగ్ టు గెట్ దట్ అండ్ ఐడియా అబౌట్ దాట్ వన్. సో అందులో సో ఫస్ట్లీ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ అన్ కంప్యూటర్. సో కంప్యూటర్ గురించి మనకు ఐడియా ఉండాలి. సో అసలు కంప్యూటర్ అంటే ఏంటిది అనే దాని గురించి ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్. సో కంప్యూటర్ అంటే కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్. సో ఇట్ యాక్సెప్ట్స్ ద instructions. It accepts the instructions given by the user as a input and gives the required required information as a output after processing. So this is the definition of an computer. సో కంప్యూటర్ అంటే సింపుల్ థింగ్. సో అంటే ఇప్పుడు చాలా డెఫినేషన్స్ ఉంటాయి, ఇట్ స్టోర్ సమ్ డాటా అని చెప్పి సో వీ కెన్ సే, బట్ ఐఎమ్ గోయింగ్ టు సే సింప్లీ. సో కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్. ఇట్ యాక్సెప్ట్ ద ఇన్స్ట్రక్షన్స్, అంటే మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ని యాక్సెప్ట్ చేసి గివెన్ బై ద యూజర్ యాజ్ ఎ ఇన్పుట్ అండ్ గివ్స్ ద రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ యాజ్ ఎ అవుట్పుట్ ఆఫ్టర్ ప్రాసెసింగ్ అని అంటారు. అయితే ఇక్కడ ఐ సెడ్ అబౌట్ దట్ కంప్యూటర్ అనేది ఎలక్ట్రానిక్ డివైస్ అని చెప్పాను. సో ఐ సెడ్ ద వర్డ్ ఎలక్ట్రానిక్ డివైస్. సో డూ యూ నో వాట్ ఈస్ మీన్ వై ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్? సో డూ నో అంటే మీకు ఎందుకు ఇది ఎలక్ట్రానిక్ డివైస్ అంటారేమో ఏమైనా ఐడియా ఉందా ఎనీవన్ ఆన్లైన్? నేను ఇక్కడ కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అని చెప్పాను. వై ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్? డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా? ఎనీవన్? కొంచెం రెస్పాండ్ అవ్వండి, కొంచెం నాకు అర్థం అవ్వట్లేదు మీరు వింటున్నారా లేదా అనేది. సో తెలుసు అంటే తెలుసు అని చెప్పండి, లేదు అంటే తెలీదు అని చెప్పండి. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ దాట్. మీకు ఏమైనా ఐడియా ఉందా ఎందుకు ఎలక్ట్రానిక్ డివైస్ అంటే ఏమైనా ఐడియా ఉందా? అంటే ఇప్పుడు నేను కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అన్నాను, మీకు తెలిసిన ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏమైనా తెలుసా మీకు? నాట్ రాదర్ దెన్ ద కంప్యూటర్. కంప్యూటర్ కాకుండా ఇంకేమైనా ఎలక్ట్రానిక్ డివైసెస్ ఏమైనా అనేది ఐడియా ఉందా? ఏమున్నాయి electronic?
It utilizes the electric current to perform the task. ఎలక్ట్రిసిటీ అంటే ఇట్ యూటిలైజెస్ ద కరెంట్ ని యూజ్ చేసుకుంటుంది కాబట్టి అందుకు ఎలక్ట్రానిక్ డివైస్ అని అంటారా, అంతేనా? Yeah. ఓకే, అలాగైతే సో ఇఫ్ ఐ టేకెన్ అ ఫ్యాన్, సో ఇఫ్ ఐ టేకెన్ అ ఫ్యాన్, ఫ్యాన్ తీసుకుంటే ఫ్యాన్ ఆల్సో యూటిలైజెస్ ద కరెంట్ ని యూజ్ చేసుకుంటుంది. బట్ వి కాల్ దట్ ఫ్యాన్ ఈజ్ అన్ ఎలక్ట్రిక్ డివైస్ అని అంటారు. అది కూడా కరెంట్ ని యూజ్ చేసుకుంటుంది, బట్ వీఆర్ గోయింగ్ టు కాల్ దిస్ ఇస్ అన్ ఎలక్ట్రిక్ డివైస్. సో ఎలక్ట్రిక్ డివైస్ అని అంటారు. మరి దానికి దీనికి మధ్యలో డిఫరెన్స్ ఏంటిది మరి? వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ అంటే రెండు కరెంట్ ని యూజ్ చేసుకుంటాయి, కానీ ఫ్యాన్ ని వీఆర్ గోయింగ్ టు కాల్డ్ ఎస్ అన్ ఎలక్ట్రిక్ డివైస్ అని అంటారు, అండ్ కంప్యూటర్ ని వీఆర్ గోయింగ్ టు కాల్డ్ ఎస్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ అని అంటారు. సో దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ అని అంటే, ఇప్పుడు ఇఫ్ ఐ అబ్జర్వ్ ఇట్, ఇప్పుడు మీకు ఎలక్ట్రానిక్ డివైజెస్ చూసుకుంటే, సో వీ హ్యావ్ రాదర్ దెన్ దిస్ కంప్యూటర్, సో వీ హ్యావ్ మొబైల్ ఫోన్స్. మొబైల్ ఫోన్స్ అనేవి వి కాల్డ్ ఎస్ ఎలక్ట్రానిక్ డివైజెస్ అని అంటారు. అండ్ నెక్స్ట్ వాషింగ్ మిషన్స్. సో వాషింగ్ మిషన్స్ అనేవి కూడా వీఆర్ గోయింగ్ టు కాల్డ్ ఎస్ ఎలక్ట్రానిక్ డివైజెస్ అని అంటారు. అండ్ స్మార్ట్ వాచెస్, సో స్మార్ట్ వాచెస్ అనేవి కూడా ఎలక్ట్రానిక్ డివైజెస్ అంటారు. అండ్ టీవీస్ అనేవి కూడా దట్ ఆర్ అన్న ఎలక్ట్రానిక్ డివైజెస్ అని అంటారు. అండ్ నెక్స్ట్ వెన్ కమ్ టు ద ఏమంటారు వాషింగ్ మిషన్స్, సో వాషింగ్ మిషన్స్ కూడా వి కాల్డ్ ఎస్ ఎలక్ట్రానిక్ డివైస్ అంటారు. మరి ఈ ఫ్యాన్ చూసుకుంటే ఫ్యాన్ అనేది ఎలక్ట్రిక్ డివైస్ అని అంటారు. అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ అన్న ఎలక్ట్రిక్ డివైజెస్ ఉంటాయి, లైక్ ఐరన్ బాక్స్. సో ఐరన్ బాక్స్ ఇస్ అన్న ఎలక్ట్రిక్ డివైస్ అని అంటారు. మరి అసలుకి ఎలక్ట్రానిక్ కి ఎలక్ట్రిక్ కి డిఫరెన్స్ ఏంటిది? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్? సో ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే, బోత్ ఆర్ రన్స్ విత్ కరెంట్ తోటే, ఎలక్ట్రిసిటీ తోటే రన్ అవుతాయి, కానీ దెర్ షుడ్ అయిన లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. ఇఫ్ యూ అబ్జర్వ్ ఇట్, ఇప్పుడు నేను ఒక ఫ్యాన్ కానీ తీసుకుంటే, ఇప్పుడు నేను ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయాలి అని అనుకుంటే సింపుల్ గా డైరెక్ట్ గా నేను స్విచ్ బోర్డ్ లో స్విచ్ ఆన్ చేస్తే ఇట్ గోయింగ్ టు ఆన్ దట్, మనకు అది ఆన్ అయిపోతుంది. కానీ ఇప్పుడు అదే థింగ్ నేను టీవీ టీవీ కానీ తీసుకున్నాను అనుకోండి, లేకపోతే మొబైల్ ఫోన్ తీసుకున్నాను అనుకోండి, కంప్యూటర్ తీసుకున్నాను అనుకోండి, ఇవి ఏవి తీసుకున్నా నేను డైరెక్ట్ గా స్విచ్ బోర్డ్ లో స్విచ్ ఆన్ చేస్తే ఆన్ అవ్వదు. ఇప్పుడు నేను కంప్యూటర్ ఆన్ అవ్వాలంటే డైరెక్ట్ స్విచ్ బోర్డ్ లో స్విచ్ ఆన్ చేస్తే ఆన్ అవ్వదు. దాని మళ్ళీ ఏంటి, సిపియూలో ఐ నీడ్ టు ఆన్ దట్ స్విచ్, స్విచ్ ఆన్ అనేది చేయాలి. స్విచ్ ఆన్ చేస్తే అప్పుడు నాకు ఇట్ గోయింగ్ టు ఆన్ దట్ వన్. సో ఆ థింగ్ అనేది మీకు ఇక్కడ ఆన్ అయిపోతుంది. అండ్ వెన్ మీ కమ్ టు ద టీవీని ఆన్ చేయాలంటే స్విచ్ బోర్డ్ లో స్విచ్ ఆన్ చేయగానే ఆన్ కాదు, మళ్ళీ రిమోట్ తోటి మళ్ళీ సెకండరీగా మనం ఆన్ చేయాలి. ఇప్పుడు వాషింగ్ మిషన్ ఉంటే వాషింగ్ మిషన్ కూడా స్విచ్ బోర్డ్ లో స్విచ్ ఆన్ చేస్తే ఇట్ నాట్ గోయింగ్ టు ఆన్ దట్ సిస్టమ్. సో అది మనకు ఆన్ కాదు. డైరెక్ట్ గా మనం ఏంటిది, వే టు ఆన్ అన్న అగైన్ వన్ మోర్ టైం మళ్ళీ ఆన్ చేయాలి. ఇప్పుడు మొబైల్ ఫోన్ తీసుకుంటే మొబైల్ ఫోన్ లో కూడా ఏంటిది, మనం డైరెక్ట్ గా స్విచ్ ఆన్ చేస్తే ఆన్ కాదు, అంటే ఇన్ ద సెన్స్ మన అందులో కరెంట్ స్విచ్ బోర్డ్ లో స్విచ్ ఆన్ చేసి కరెంట్ ఛార్జింగ్ పెట్టి ఆ ఛార్జింగ్ స్టోర్ చేసుకొని ఇట్ గోయింగ్ టు గెట్ ఇట్, అంటే ఇక్కడ కూడా సెకండరీ థింగే జరుగుతుంది. ఇప్పుడు ల్యాప్టాప్ తీసుకుంటే ల్యాప్టాప్స్ లో కూడా మనం స్విచ్ బోర్డ్ లో స్విచ్ ఆన్ చేయగానే ఆన్ కాదు, మళ్ళీ ఏంటిది మనం పవర్ ఆన్ బటన్ అనేది ఆన్ చేయాలంటే ఇక్కడ కరెంట్ అనేది స్టోర్ అవుతుంది, ఇట్ గోయింగ్ టు స్టోర్ ఇన్ ద బ్యాటరీస్ లో స్టోర్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని అది అక్కడ మీకు వర్క్ అవుతుంది. సో మరి ఎలక్ట్రానిక్ డివైజెస్ అని అంటే ఇప్పుడు సెకండరీగా ఆన్ అవుతున్నాయి కాబట్టి వీటిని ఎలక్ట్రానిక్ డివైస్ అంటారు అని అంటే అలా కూడా చెప్పలేము. ఎందుకు అని అంటే, బికాస్ ఇఫ్ ఐ టేక్ అన్న టేబుల్ ఫ్యాన్ తీసుకుంటే మనం స్విచ్ బోర్డ్ లో స్విచ్ ఆన్ చేయగానే అది ఆన్ అవ్వదు. మళ్ళీ ఏంటిది, మళ్ళీ టేబుల్ ఫ్యాన్ దగ్గర మళ్ళీ అక్కడ సో వీ నీడ్ టు ఆన్ ద బటన్స్ అనేవి నేను ఆన్ చేయాలి. సో ఆన్ చేసినప్పుడే ఇట్ గోయింగ్ టు ఆన్ అనేది జరుగుతుంది. కాబట్టి సెకండరీగా ఆన్ అవుతుంది కాబట్టి వీటిని ఎలక్ట్రానిక్ డివైస్ అంటారు అని చెప్పడానికి కూడా రాదు. అంటే పర్ఫెక్ట్ గా సో దీని ఎందుకు ఎలక్ట్రానిక్ డివైస్ అని అంటారంటే, ఇప్పుడు ఇఫ్ యు సీ, ఇప్పుడు నేను ఏదైనా ఒక వాషింగ్ మిషన్ తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు వాషింగ్ మిషన్ అని ఏం చెప్పాను, వాషింగ్ మిషన్ అనేది ఎలక్ట్రానిక్ డివైస్ అన్నాను. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు నేను వాషింగ్ మిషన్ లో ఇఫ్ ఐ వాంట్ టు యూజ్ అన్ ఏమంటారు, ఒక డర్టీ క్లాత్ తీసుకొని నేను దాన్ని క్లీన్ చేయాలి. ఇఫ్ ఐ వాంట్ టు క్లీన్ ద డర్టీ క్లాత్, సో డర్టీ క్లాత్ ని క్లీన్ చేయాలంటే వాట్ ఐ వాంట్ టు డూ, నేను డర్టీ క్లాత్ ని క్లీన్ చేయాలంటే ఫస్ట్ ఆ డర్టీ క్లాత్ ని సో వాషింగ్ మిషన్ లో వేసి, తర్వాత ట్యాప్ అనేది వాటర్ కనెక్ట్ చేసి ఆ, ఆ వాటర్ ట్యాప్ కి కనెక్షన్ చేసి, తర్వాత స్విచ్ బోర్డ్ లో స్విచ్ ఆన్ చేసి మనము ఏంటిది లిక్విడ్ అవన్నీ సర్ఫ్ అవన్నీ పోర్ చేసి, తర్వాత వీఆర్ గోయింగ్ టు సెలెక్ట్ ద మోడ్, అంటే వాట్ టైప్ ఆఫ్ ప్లాట్స్ వీ హావ్ ఎంటర్డ్ అనేది ఆ మోడ్ సెలెక్ట్ చేసుకొని అప్పుడు ఆన్ చేస్తే సో అండ్ సో టైం లోపల మనకు అదేంటి డట్ అంతా క్లీన్ అయిపోయి మనకు ఏంటంటే క్లీన్ గా ఆ వాషింగ్ మిషన్ లో ఉన్న సారీ
క్లాత్ లో ఉన్న డట్ అంతా క్లీన్ అయిపోయి ఎట్ ద టైంలో మనకు కొంచెం డ్రై అయిపోయి మనకు వస్తుంది అనమాట. దాన్ని మనం తీసుకొని బయట ఆ, ఆరబెట్టుకోవడం అదంతా చేస్తుంటాం. అయితే ఇక్కడ ఏంటి అని అంటే మనకేమో ఇదంతా కనబడదు. అంటే వాట్ ఇట్ హ్యాపెన్స్ అని అనేది మనకేమీ కనబడదు, ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది అనేది కనబడదు. ఓన్లీ మనకి ఏం కనబడుతుంది, వాషింగ్ మిషన్ ఆన్ చేసి మోడ్ సెలెక్ట్ చేసుకొని ఆన్ చేస్తే ఓన్లీ రొటేట్ అవ్వడం మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు ఆ రొటేట్ అయ్యే ప్రాసెస్ లో లోపల ఇంటర్నల్ గా దే డూయింగ్ అనే సమ్ ప్రాసెస్ జరుగుతుంది. కానీ మనకు అదంతా కనబడదు. ఇప్పుడు సేమ్ థింగ్ అదంతా మిషన్ చేస్తుంది. మిషన్ చేసే వర్కే ఇఫ్ ఐ డూ అన్ బై యూజింగ్ అన ఒక నేను ఒక బకెట్ లో వాటర్ తీసుకొని, ఇఫ్ ఐ టేక్ అన్ సమ్ బకెట్ లో సమ్ వాటర్ తీసుకొని, సో ఇఫ్ ఐ పోర్ సమ్ వాటర్ లో సమ్ లిక్విడ్ పోర్ చేసి అండ్ డర్టీ క్లాత్ తీసుకొని ఒక స్టిక్ తీసుకొని ఇఫ్ ఐ స్టిర్ ఇట్, నేను తిప్పుకుంటూ వెళ్ళాను అనుకోండి, ఒక అది ఆఫ్ మిషన్ లో ఒక హాఫ్ అన్ అవర్ పట్టేది నేను 1 అవర్ అలానే రొటేట్ చేసుకుంటూ స్టిర్ చేసుకుంటూ నేను చేసుకున్న మాత్రాన నాకు ఆ డర్టీ క్లాత్ కున్న డర్టీ అనేది వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు అని అంటే ఇక్కడ అక్కడ మనకి ఏదైతే వాషింగ్ మిషన్ లో రొటేట్ అవుతుందో అదే సేమ్ థింగ్ నేను ఇక్కడ చేస్తున్నాను, కానీ మాన్యువల్ గా చేస్తున్నాను నేను. అదేమో మిషన్ చేస్తుంది, ఇక్కడనేమో నేను మాన్యువల్ గా చేస్తున్నాం. సో మాన్యువల్ గా చేయడం వల్ల మరి అక్కడ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అని అంటే అక్కడ మనకు కనిపించేది రొటేట్ అవ్వడమే కనబడుతుంది, కానీ ఇంటర్నల్ గా దే ఆర్ డూయింగ్ అనే సమ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, మరి ఈ టైం లోపలనే నాకు ఇది కంప్లీట్ అవ్వాలి, సో ఈ సో అండ్ సో టైం లోపలనే నాకు ఇది జరగాలి అని చెప్పి ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది అని అంటే బై యూజింగ్ అన ఆ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది, హౌ ఇట్ హ్యాపెన్స్ దిస్ ప్రాసెస్, ఇదంతా ఎలా జరుగుతుంది అని అంటే ఇప్పుడు నీకు ఈ టైంలో మోడ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నీకు ఆ టైం లోపలనే కంప్లీట్ అవ్వాలి అనేది ఎలా ప్రాసెస్ జరుగుతుంది అంటే అందులో ఒక చిప్ ఉంటుంది. అంటే ప్రతి ఎలక్ట్రానిక్ డివైసెస్ లో ఒక చిప్ ఉంటుంది. అంటే మీకు అర్థం కావాలంటే ఇప్పుడు టీవీస్ తీసుకుంటే టీవీస్లలో ఏంటిది, ఇప్పుడు టీవీకి రిమోట్ అనేది ఉంటుంది. సో ఇఫ్ యూ బ్రేక్ దట్ రిమోట్ ని బ్రేక్ చేస్తే ఒక దాని లోపల గ్రీన్ కలర్ గా ఒక బోర్డు ఉంటుంది, చిప్ ఉంటుంది. ఆ చిప్ ని వీఆర్ గోయింగ్ టు కాల్ ఎస్ మదర్ బోర్డ్ అని అంటాం. సో ఇప్పుడు ఆ మదర్ బోర్డ్ లో ఏంటిది, ఇప్పుడు లేటెస్ట్ గా ఉన్న రిమోట్స్ కాకుండా ఓల్డ్ రిమోట్స్ కానీ చూసుకుంటే ఓల్డ్ రిమోట్స్ కి మీకు అప్ సైడ్ లో ఒక లైట్ అనేది ఉంటుంది. ఇట్ విల్ బి హ్యావ్ సమ్ లైట్. ఆ లైట్ ని బేస్ చేసుకొని ఇప్పుడు మీరు టీవీ ఆన్ చేయాలి అని అనుకుంటే మీరు ఏంటిది టీవీ రిమోట్ అనేది ఆ లైట్ వాయిస్ వినబడట్లేదా నా వాయిస్? శశి వినబడట్లేదా నా వాయిస్? ఆర్ యు గెటింగ్ మై వాయిస్? Yes, sir. అదర్ పర్సన్స్. శశి వినబడట్లేదా నా వాయిస్ మీకు? వినబడట్లేదని పెట్టారు. ప్రవీణ్ వినబడుతుందా నా వాయిస్? యాస్మిన్, am I audible to you everyone? Yes, sir. యా ఓకే. యా ఒకసారి శశి మీరు ఒకసారి లాగౌట్ అయిపోయి లాగిన్ అవ్వండి ఒకసారి. మీరు ఆన్ హోల్డ్ అని వచ్చింది మీది, ఒకసారి ఒకసారి లాగౌట్ అయిపోయి లాగిన్ అవ్వండి శశి. లాగౌట్ అయిపోయి లాగిన్ అవ్వండి ఒకసారి శశి. సో యూ విల్ యా. సో ఇక్కడ మరి ఇఫ్ ఐ టేక్ అన్న రిమోట్, టీవీ రిమోట్, ఓల్డ్ రిమోట్ దాన్ని తీసుకుంటే ఆ రిమోట్ లో ఏంటిది లైట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఆ లైట్ ని బేస్ చేసుకొని ఇఫ్ ఐ ఆన్ దట్ టీవీ ఆన్ చేస్తే ఇట్ గోయింగ్ టు ఆన్ దట్ టీవీ అనేది ఆన్ అయిపోతుంది. కానీ ఇప్పుడు ఆ లైట్ కి ఇఫ్ యూ గివ్ అన్ సమ్ హ్యాండ్ కానీ ఏమైనా పెట్టి మీరు రిమోట్ ని ఆన్ చేశారంటే ఇట్ నాట్ గోయింగ్ టు ఆన్ దట్ రిమోట్ ఆన్ చేస్తే మీకు టీవీ అనేది ఆన్ అవ్వదు అనమాట. ఎందుకనంటే ఆ లైట్ కి ఆ టీవీకి ఆ రిమోట్ కున్న లైట్ కి
అండ్ నెక్స్ట్ టీవీకి ఉన్న లైట్ కి దేర్ షుడ్ హ్యావ్ అ కనెక్షన్ ఉంటుంది. దాట్ కనెక్షన్ వి కాల్డ్ ఇన్ సెన్సార్ కనెక్షన్స్ అనేవి అంటారు అనమాట. ఆ సెన్సార్ కనెక్షన్స్ అనేవి ఎలా డెవలప్ చేశారని అంటే, సో ఈ మదర్ బోర్డ్ లో యూస్ చేసే దాని మదర్ బోర్డ్ ద్వారానే జనరేట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు చూసుకుంటే, ఇప్పుడు మీరు టీవీస్లలో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఎనీథింగ్ ఎల్స్ అంటే మీరు ఏ బటన్స్ నొక్కినా ఆ బటన్స్ కి రిలేటెడ్ గా ఇట్ గోయింగ్ టు వర్క్ అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న న్యూ మోడల్ రిమోట్స్ కి అయితేనేమో మీకు దానికి లైట్స్ అనేవి ఉండవు. ఇట్ డస్ నాట్ కంటెన్స్ ఎనీ లైట్స్ అండ్ దిస్ డస్ నాట్ కంటెన్స్ మోర్ కీస్ అనేవి కూడా ఎక్కువగా ఉండవు. ఇట్ హ్యావ్ అన్ లిటిల్ బిట్ ఆఫ్ కీస్ మాత్రమే ఉంటాయి. సో ఆ ఆ కీస్లలో, సో ఇన్ దట్ కేసులలో మీకు ఏంటి అని అంటే, ఆమ్, ఇక్కడ సో ఇన్ దట్ ఏవైతే కీస్ ఉంటాయో ఆ కీస్లలో మీకు అక్కడ ఏం జరుగుతుంది అని అంటే, సో ఆ కీస్ ఏవైతే కీస్ ఉంటాయో, సో ఆ కీస్ ద్వారానే ఇప్పుడు మీకు టీవీస్లలో, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టీవీస్లలో మీకు 1 2 3లు అవన్నీ ఉండవు. సో ఓన్లీ 3 4 5 6 బటన్స్ మాత్రమే ఉంటాయి. అయితే దానికి లైట్ అనేది ఉండదు, ముందు లైట్ అనేది ఉండదు. ఆ లైట్ ఉండకపోవడం వల్ల మీకు అక్కడ ఏం జరుగుతుంది అని అంటే, మీరు అక్కడ అంటే టీవీ సైడ్ మాత్రమే రిమోట్ పెట్టి మీరు క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎలా ఏ యాంగిల్లో పెట్టి 360 డిగ్రీస్ లో ఎలా యాంగిల్లో పెట్టినా సరే, మీకు ఆన్ చేసినా సరే అది ఆన్ అవుతుంది అనమాట. ఎందుకు ఆన్ అవుతుంది అని అంటే, బికాస్ అక్కడ మీకు ఆ టీవీస్ కి అంటే ఇప్పుడున్న ప్రజెంట్ రిమోట్స్ కి ఏంటంటే 360 డిగ్రీస్ సెన్సార్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ అన్ 360 డిగ్రీస్ సెన్సార్స్ అనేవి ఉంటాయి. సో బేస్డ్ ఆన్ దట్ సెన్సార్స్, అంటే ఏవైతే సెన్సార్స్ ఉంటాయో, సో ఇప్పుడు 360 డిగ్రీస్ సెన్సార్స్ అనేవి ఉంటాయి. ఆ సెన్సార్స్ అనే బేస్ చేసుకొని మీకు అది వర్క్ అవుతుంది అనమాట. సో ఇప్పుడున్న మరి ఈ సెన్సార్స్, ఈ మదర్ బోర్డ్స్ అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఆ బోర్డ్స్, ఆ బోర్డ్స్లలో ఏం అంటే మదర్ బోర్డ్లలో గ్రీన్ కలర్ చిప్లలో ఏముంటుంది, ఏముండడం వల్ల అదంతా జరుగుతుంది అని అంటే, అక్కడ మీకు అక్కడ ప్రోగ్రామింగ్ అనేది ఉంటుంది అనమాట. అంటే ప్రతి మదర్ బోర్డులలో ప్రోగ్రామింగ్ అనేది డిజైన్ చేస్తారు. ఆ మదర్ బోర్డ్ లో యూస్ చేసే ప్రోగ్రామింగ్ ద్వారానే ఇవి వర్క్ అవుతాయి అన్నమాట. కాబట్టి ఈ ఏవైతే మనం ఎలక్ట్రానిక్ డివైస్ అని అంటామో, ఆల్ ఎలక్ట్రానిక్ డివైసెస్ అనేవి ప్రోగ్రామ్ తోటి రన్ అవుతాయి. ఇట్ రన్స్ విత్ అన్ ప్రోగ్రామ్. సో మనం ఈ ఎలక్ట్రిక్ అని ఏదైతే చెప్పుకుంటామో, ఇవి కరెంట్ తోటే రన్ అవుతాయి. అండ్ ఎలక్ట్రానిక్ డివైసెస్ ఆల్సో రన్స్ విత్ అన్ ప్రోగ్రామ్, కరెంట్ తోటే రన్ అవుతాయి. మరి దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద బోత్ మీన్స్, బికాస్ ఈ దిస్ electronic device, all the electronic devices runs with an ప్రోగ్రామ్ తోటి రన్ అవుతాయి. అంటే ప్రతి ఎలక్ట్రానిక్ డివైజెస్ లో దే షుడ్ హ్యావ్ అన్ సమ్ మదర్ బోర్డ్ చిప్ అనేది ఉంటుంది. ఆ చిప్లలో దే ఆర్ గోయింగ్ టు డిజైన్ అన్న ప్రోగ్రామింగ్ డిజైన్ చేస్తారు. ఆ ప్రోగ్రామింగ్ తగ్గట్టే అది వర్క్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనకి మీరు వాషింగ్ మిషన్ తీసుకుంటే, వాషింగ్ మిషన్ లో మీరు మోడ్స్ సెలెక్ట్ చేసుకుంటారు. మోడ్స్ ని సెలెక్ట్ చేసుకునే బట్టి మీకు ఏంటి, టైం సెట్ అవుతుంది. ఆ టైం లోపలనే అది దాటిని క్లీన్ చేసిన తర్వాత దాన్ని డ్రై చేసి మనకి ఇస్తుంది అనమాట. సో దానికి ఒక టైం అనేది, సో ఈ టైం అదంతా ఎలా సెట్ చేసుకుంటుంది అని అంటే, బేస్డ్ ఆన్ దిస్ ఈ ప్రోగ్రామింగ్ ద్వారానే సెట్ చేసుకుంటుంది. ఇప్పుడు నేను వన్ బటన్ క్లిక్ రిమోట్ లో వన్ బటన్ క్లిక్ చేస్తే 1, 2 క్లిక్ చేసే క్లూ, వాల్యూమ్ ఇంక్రీజ్ చేసే వాల్యూమ్ ఇంక్రీజ్, డిక్రీజ్ చేసే డిక్రీజ్, ఇవన్నీ ఎలా పాసిబుల్ అవుతాయనంటే బై ద ప్రోగ్రామింగ్ ద్వారానే పాసిబుల్ అవుతాయి అనమాట. సింపుల్ థింగ్. సో ఇక్కడ కంప్యూటర్ అనేది ఎందుకు ఎలక్ట్రానిక్ డివైస్ అని అంటారు అంటే, సింపుల్ థింగ్, బికాస్ కంప్యూటర్ అనేది ఎందుకు ఎలక్ట్రానిక్ డివైస్ అంటే, బికాస్ ఇట్ రన్స్ విత్ అన్ ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ తోటి రన్ అవుతుంది అనమాట ఆల్ ద ఎలక్ట్రానిక్ డివైస్. ఇప్పుడు మొబైల్ ఫోన్ తీసుకుంటే, మొబైల్ ఫోన్ లో కూడా, సో ఇఫ్ యూ బ్రేక్ దట్ మొబైల్ ఫోన్, ఇన్స్టెడ్ ఆఫ్ ది మొబైల్ ఫోన్ దే షుడ్ కంటైన్స్ అన్న గ్రీన్ కలర్ ఒక మదర్ బోర్డ్ అనేది ఉంటుంది. సో ఆ మదర్ బోర్డ్ లో ప్రోగ్రామింగ్ అనేది డిజైన్ చేస్తారు. ఆ ప్రోగ్రామ్ ని బేస్ చేసుకుని అది వర్క్ అవుతుంది అనమాట. సో దాన్ని బేస్ చేసుకుని వర్క్ అవుతుంది. సో ఏవైతే ఎలక్ట్రానిక్ డివైస్ అని అంటామో, ఆల్ ఆర్ కన్సిస్టింగ్ ఆఫ్ అన్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ అలానే, సో కంప్యూటర్ ఆల్సో వర్క్స్ విత్ అన్న ప్రోగ్రామ్ తోటే రన్ అవుతుంది. సో ఇట్ విల్ వర్క్స్ అన్న ప్రోగ్రామ్. సో దాట్స్ వై కంప్యూటర్ అనేది ఎలక్ట్రానిక్ డివైస్. అంటే ఇట్ వర్క్స్ విత్ అన్న కరెంట్ తోటే రన్ అవుతుంది. అండ్ ఇట్ వర్క్స్ విత్ అన్న ఏమంటారు, సెకండరీ ప్రాసెస్ జరుగుతుండొచ్చు. కానీ మెయిన్ రీజన్ వై ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ అని అంటారంటే, బికాస్ ఇట్ రన్స్ విత్ అన్ ప్రోగ్రామ్ తోటి రన్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలి అనుకుంటే, వేరే వేరే థింగ్స్ కూడా జరుగుతాయి. మెయిన్ గా చెప్పాలి అని అనుకుంటే అది ప్రోగ్రామ్ తోటి రన్ అవుతుంది కాబట్టి దాన్ని ఎలక్ట్రానిక్ డివైస్ అని అంటారు, సింపుల్ గా చెప్పాలంటే కంప్యూటర్ అనేది. సో ఇక్కడ ఈ ఈ ఈ థింగ్ అనేది ఇట్ విల్ బి అప్లికబుల్ ఫర్ అన్ కంప్యూటర్. అండ్ నెక్స్ట్, ఇట్ it accepts the instructions given by the user as a input and gives the required information as a
output after processing. So that's the definition I given. సో ఇక్కడ ఇట్ యాక్సెప్ట్ ద ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పాను. అంటే నేను ఇప్పుడు ఒక వర్డ్ టైప్ చేయాలి, ఇఫ్ ఐ వాంట్ టు టైప్ అనే కంప్యూటర్ అని చెప్పి ఒక వర్డ్ టైప్ చేయాలంటే నా కోసం కంప్యూటర్ అనే వర్డ్ అనేది నాకు సిస్టమ్ లో ఇట్ నాట్ గోయింగ్ టు డిస్ప్లే దట్ వర్డ్ కంప్యూటర్ అనేది నా కోసం ఉండదు అనమాట. సో ఇప్పుడు నేను ఏంటిది, నేను ప్రతి ఒక్క క్యారెక్టర్ అనేది టైప్ చేయాలి. ఐ నీడ్ టు టైప్ అన్న ఎవ్రీ క్యారెక్టర్, అంటే COMPUTER అని చెప్పి ఒక్కొక్క క్యారెక్టర్ ని ఐ నీడ్ టు టైప్. సో నేను టైప్ చేసిన ప్రతి క్యారెక్టర్ అనేది అది యాక్సెప్ట్ చేసుకుంటుంది. ఇట్ గోయింగ్ టు యాక్సెప్ట్ దట్, ఇట్ యాక్సెప్ట్ ద ఇన్స్ట్రక్షన్స్, అంటే నేను ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది బై ద యూజర్. యూజర్ అంటే వీఆర్ ద యూజర్ యాజ్ ఎ ఇన్పుట్. యాజ్ ఎ ఇన్పుట్ అని అంటే ఇక్కడ కంప్యూటర్ లో మనం యూజ్ చేసే ఏదైతే కీబోర్డ్ ఏదైతే ఉంటుందో ఆ కీబోర్డ్ ని వీఆర్ గోయింగ్ టు కాల్ as an ఇన్పుట్ డివైస్ అని అంటారు. దట్ ఇన్పుట్ డివైస్ విల్ టేక్స్ అన్న ఇన్స్ట్రక్షన్స్, వాట్ ఎవర్ వి గివెన్ అన్న ఇన్స్ట్రక్షన్స్, ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేది తీసుకుంటుంది అనమాట. అండ్ గివ్స్ అన్న రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్, అంటే రిక్వైర్డ్ మనకు కావాల్సిన పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. అంటే మనం ఇక్కడ ఆ, ఏదైతే మనం ఈ ఏదైతే మనము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో ఆ ఇన్స్ట్రక్షన్స్ ని బేస్ చేసుకొని మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇస్తుంది అనమాట. ఇట్ యాక్సెప్ట్ ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై ద యూజర్ యాజ్ ఎ ఇన్పుట్ అండ్ గివ్స్ ద రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ యాజ్ ఏ అవుట్పుట్ ఆఫ్టర్ ప్రాసెసింగ్. అంటే ఇప్పుడు నేను కంప్యూటర్ అనే వర్డ్ టైప్ చేయాలి అని అనుకుంటే నాకు, నేను కీబోర్డ్ లో ఐ నీడ్ టు టైప్ అయినా COMPUTER అని చెప్పి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కి తగ్గట్టు నాకు రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది యాజ్ ఎ అవుట్పుట్ గా. అంటే ఇప్పుడు నాకు మానిటర్ మీద ఏదైతే డిస్ప్లే అవుతుందో మానిటర్ ఇస్ అన్ అవుట్పుట్ డివైస్ అని అంటారు. వీఆర్ గోయింగ్ టు కాల్ ఇస్ అన్ అవుట్పుట్ డివైస్ ఇస్ అన్ మానిటర్. సో ఇప్పుడు మానిటర్, స్పీకర్స్, ప్రింటర్స్ వీటిని అవుట్పుట్ డివైసెస్ అంటారు కంప్యూటర్ కి. అండ్ నెక్స్ట్ కీబోర్డ్, మౌస్, స్కానర్స్ వీఆర్ ఇన్పుట్ డివైస్, అంటే ఇన్పుట్ గా ఇది తీసుకొని మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది. కానీ ఇది ప్రొవైడ్ చేయడానికి డైరెక్ట్ గా మనకు ప్రొవైడ్ చేయదు. ఇట్ నాట్ గోయింగ్ టు ప్రొవైడ్ డైరెక్ట్లీ హియర్. సో ఇట్ టేక్స్ అన్న ప్రాసెసింగ్ అనేది చేసుకుంటుంది. ప్రాసెసింగ్ చేసుకొని ఇట్ గోయింగ్ టు ప్రొవైడ్ అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం ఇన్పుట్ గా ఏదైతే ఇస్తామో, మనం ఇన్పుట్ గా ఇచ్చేది ఎప్పుడైనా దాన్ని ఏమంటారు అంటే ఇన్స్ట్రక్షన్స్ అని అంటారు. అండ్ మనకు అవుట్పుట్ గా వచ్చేదాన్ని ఇన్ఫర్మేషన్ అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. సో వాట్ ఎవర్ వి గివెన్ అన్న ఇన్స్ట్రక్షన్స్ దట్ వి కాల్డ్ ఎస్ అన్ ఇన్పుట్ గా ఇచ్చేదాన్ని ఇన్స్ట్రక్షన్స్ అంటారు. మనం వీఆర్ నాట్ గోయింగ్ టు గివెన్ అన్న ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వము, వీఆర్ గోయింగ్ టు గివెన్ అన్న ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తాం. సో ఇట్ యాక్సెప్ట్ దట్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై ద యూజర్ యాజ్ ఏ ఇన్పుట్ గా తీసుకొని అండ్ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు యాజ్ ఏ అవుట్పుట్ గా వీఆర్ గోయింగ్ టు గెట్ అనేది వస్తుంది అనమాట. వీఆర్ గోయింగ్ టు గెట్ అన్న అవుట్పుట్ గా వీఆర్ గోయింగ్ టు గెట్ ఇట్. సో సో ఇట్ యాక్సెప్ట్ ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై ద యూజర్ యాజ్ ద ఇన్పుట్ అండ్ గివ్స్ ద రిక్వైర్డ్. అంటే ఇప్పుడు మనం ఏదైతే ఇన్పుట్ గా ఇస్తామో అది మనకు డైరెక్ట్ గా అవుట్పుట్ అనేది ఇవ్వట్లేదు. ఇట్ నాట్ గోయింగ్ టు గివెన్ డైరెక్ట్లీ ద అవుట్పుట్. సో ఫస్ట్లీ ఇట్ టేక్స్ అన్న ప్రాసెస్ చేసుకుంటుంది. అంటే మనం ఇచ్చిన ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది ప్రాసెస్ చేసుకున్న తర్వాతనే మనకు అవుట్పుట్ అనేది ఇస్తుంది. కానీ మనకేంటిది, విత్ ఇన్ ద మిల్లీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనకు అది ఇన్పుట్ గా తీసుకొని మనకు అవుట్పుట్ గా ఇస్తుంది. కానీ అది డైరెక్ట్ గా ఇవ్వట్లేదు. ఇట్ నాట్ గోయింగ్ టు గివెన్ అన్న డైరెక్ట్లీ దాట్ వన్. సో ఇట్ టేక్స్ అన్న ప్రాసెసింగ్ అనేది చేసుకొని తర్వాతనే ఇట్ గోయింగ్ టు గివ్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇన్పుట్ గా తీసుకొని ప్రాసెస్ చేసుకొని అవుట్పుట్ ఇస్తుంది. అంటే మనకేంటిది, మనకి ఇప్పుడు నేను ఇన్ ద కీబోర్డ్ లో నేను సి అని టైప్ చేస్తేనే విత్ ఇన్ ద మిల్లీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో నాకు సి అనే వర్డ్ అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది. కానీ ఈ వర్డ్ అనేది మీకు ఇక్కడ వాట్ ఎవర్ వీఆర్ గెటింగ్ ఇన్ అ వర్డ్,
సో ఏదైతే నేను ఇప్పుడు సి అనే వర్డ్ నేను టైప్ చేయాలి అని అంటే, సో నేను సి అనే టైప్ చేయగానే విత్ ఇన్ ద మిల్లీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో నాకు డిస్ప్లే అవుతుంది. అంటే నేను ఇన్పుట్ గా ఇచ్చింది నాకు అవుట్పుట్ గా నాకు డిస్ప్లే అవుతుంది. కానీ ఇది డైరెక్ట్ గా డిస్ప్లే అవ్వదు అనమాట. ఇట్ నాట్ గోయింగ్ టు డిస్ప్లే దట్ థింగ్. అది ఏమంటే ఇన్ ద మిడిల్ ఆఫ్ దిస్ థింగ్ వీఆర్ గెటింగ్ అన్న ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. ప్రాసెస్ జరిగిన తర్వాతనే వీఆర్ గెటింగ్ అన్న అవుట్పుట్ అనేది వస్తుంది. మరి వై టేక్స్ ప్రాసెసింగ్, అసలుకి ఎందుకు ప్రాసెసింగ్ జరుగుతుంది? మనకు మనకు అసలుకి ప్రాసెస్ కూడా జరుగుతుందా అనేది అనిపిస్తుంది, కానీ కంపల్సరీ ఇది ఇన్పుట్ గా ఇచ్చిన ప్రతి థింగ్ అనేది కూడా అవుట్పుట్ అనేది ఇవ్వడానికి ప్రాసెస్ అనేది జరుగుతుంది. మరి ఎందుకు ప్రాసెస్ జరుగుతుంది? వై టేక్స్ ప్రాసెసింగ్ అని అంటే, బికాస్ కంప్యూటర్ విల్ నాట్ అండర్స్టాండ్ అవర్ లాంగ్వేజ్. కంప్యూటర్ కి మనం ఇచ్చిన లాంగ్వేజ్ ఏది కూడా అర్థం కాదు. అంటే కంప్యూటర్ కి ఏ అంటే ఏంటిది, బి అంటే ఏంటిది, సి అంటే ఏంటిది, డి అంటే ఏంటిది, ఇవి ఏవి కూడా కంప్యూటర్ కి అర్థం కాదు. కాబట్టి కంప్యూటర్ కి అర్థమయ్యేది ఏంటి అని అంటే, కంప్యూటర్ విల్ అండర్స్టాండ్, కంప్యూటర్ అండర్స్టాండ్స్ zeros and ones. కంప్యూటర్ అండర్స్టాండ్స్ జీరోస్ అండ్ వన్స్. ఈ రెండు మాత్రమే కంప్యూటర్ కి అర్థమవుతాయి అనమాట. కంప్యూటర్ అండర్స్టాండ్స్ ఓన్లీ ద జీరోస్ అండ్ వన్స్. ఈ రెండు మాత్రమే కంప్యూటర్ కి అర్థమవుతాయి. అంటే కంప్యూటర్ కి నేను ఏ ఇస్తే ఏంటిది, బి ఇస్తే ఏంటిది, సి ఏంటిది అనేది కూడా కంప్యూటర్ అసలుకి ఆల్ఫాబెట్స్ ఏవి కూడా కంప్యూటర్ కి అర్థం కావు. కంప్యూటర్ విల్ అండర్స్టాండ్ ఓన్లీ జీరో అండ్ వన్. ఈ రెండు వర్డ్స్ మాత్రమే కంప్యూటర్ కి అర్థమవుతాయి. కాబట్టి కంప్యూటర్ కి వచ్చిన లాంగ్వేజ్ ని ఏమంటారంటే, సో కంప్యూటర్ లాంగ్వేజ్ వి కాల్డ్ as కంప్యూటర్ నోస్ బైనరీ లాంగ్వేజ్ అని అంటారు. సో వి కాల్డ్ as సో కంప్యూటర్ నోస్ అన్న బైనరీ లాంగ్వేజ్. అంటే బైనరీ, బై అంటే ఏంటంటే టూ అన్నమాట. అంటే ఇక్కడ కంప్యూటర్ జీరో అండ్ వన్ ఏవైతే ఉన్నాయో వీటిని వీఆర్ గోయింగ్ టు కాల్డ్ as టూ నెంబర్స్. జీరో అండ్ వన్ అంటే టూ నెంబర్స్. సో బై అంటే టూ అన్నమాట. సో బైనరీ లాంగ్వేజ్ అంటే టూ నెంబర్ లాంగ్వేజ్ అని చెప్పి అర్థం అనమాట, దీని అర్థము. సో ఇక్కడ కంప్యూటర్ కి వచ్చిన లాంగ్వేజ్ బైనరీ లాంగ్వేజ్ అని అంటారు. లేదంటే వి కాల్డ్ as కంప్యూటర్ అనేది ఒక మిషన్ కాబట్టి వీఆర్ గోయింగ్ టు సే దిస్ వన్ ఇస్ మిషన్ లాంగ్వేజ్ అని కూడా అంటారు అనమాట. వీఆర్ గోయింగ్ టు కాల్డ్ as మిషన్ లాంగ్వేజ్ అని అంటారు. అండ్ ఇన్ ద ప్రోగ్రామింగ్ వేలో చెప్పాలి అని అంటే, సింపుల్ గా ప్రోగ్రామింగ్ వేలో చెప్పాలంటే, దిస్ లాంగ్వేజ్ ఇస్ లో లెవెల్ లాంగ్వేజ్ అని కూడా అంటారు. యూ కెన్ కాల్డ్ as లో లెవెల్ లాంగ్వేజ్. సో ఇందులో ఏదన్నా అనొచ్చు. అయితే ఇక్కడ కంప్యూటర్ కి వాట్ ఎవర్ వి గివెన్ ఆల్ఫాబెట్స్ దిస్ నాట్ అండర్స్టాండ్ బై ద కంప్యూటర్. సో కంప్యూటర్ కి ఇది అర్థం కాదనమాట. సో ఇక్కడ కంప్యూటర్ కి విల్ నాట్ అండర్స్టాండ్ అవర్ లాంగ్వేజ్. సో ఏదైతే ఉందో సో అది కంప్యూటర్ కి అర్థం అనేది జరగదు అనమాట. సో వాట్ ఎవర్ వి గివ్, సో ఇట్ విల్ నాట్ అండర్స్టాండ్. సో కంప్యూటర్ అండర్స్టాండ్ జీరోస్ అండ్ వన్స్. సో ఈ జీరో అండ్ వన్ మాత్రమే కంప్యూటర్ కి అర్థమవుతాయి. సో కంప్యూటర్ నోస్ అన్న బైనరీ లాంగ్వేజ్ ఆర్ అన్న మిషన్ లాంగ్వేజ్ ఆర్ అన్న లో లెవెల్ లాంగ్వేజ్ అని అంటారు. అయితే ఇక్కడ ఏవైతే ఈ నెంబర్స్ ఏవైతే ఉంటాయో, సో వాట్ ఎవర్ దిస్ నెంబర్స్, మరి మరి సార్ మరి జీరోస్ అండ్ వన్స్ మాత్రమే కంప్యూటర్కి అర్థమవుతాయి అని అంటున్నారు. మరి ఇప్పుడు నేను ఏ అంటే ఏ ఇస్తే ఏ తీసుకుంటుంది, మరి బి ఇస్తే బి తీసుకుంటుంది, సి ఇస్తే సి తీసుకుంటుంది. వాట్ ఎవర్ వి గివ్ దట్ ఇన్ఫర్మేషన్ అన్న తీసుకొని మనకు ఇస్తుంది కదా. మరి ఎలా తీసుకుంటుంది, అసలు ఎలా వర్క్ అవుతుంది మరి ఇది? సో కంప్యూటర్ అనేది ఎలా వర్క్ అవుతుంది అని అంటే, లెట్ మీ డిస్కస్ అబౌట్ దట్ వన్. సో నెక్స్ట్ టాపిక్ ఇస్ హౌ డస్ కంప్యూటర్ వర్క్స్. సో కంప్యూటర్ అనేది ఎలా వర్క్ అవుతుంది. అయితే ఇప్పుడు మనం డిస్కస్ అబౌట్ కంప్యూటర్ అంటే ఏంటిది. సో కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్. ఇట్ యాక్సెప్ట్ ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై ద యూజర్ యాజ్ ఎ ఇన్పుట్ అండ్ గివ్స్ ద రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ యాజ్ ఎ అవుట్పుట్ ఆఫ్టర్ ప్రాసెసింగ్. అంటే ఎందుకు వైట్ ఇస్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ అంటే, సింపుల్ థింగ్, ఇట్ రన్స్ విత్ అన్ ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ తోటి రన్ అవుతుంది కాబట్టి వీఆర్ గోయింగ్ టు కాల్ దిస్ వన్ యాజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్. And it accepts the instructions given by whatever we giving an instruction that going to accept by that will be accepted by the user as a input to accept this. It gives an required information as a output after processing. Whatever it gave an input, it takes in a processing and will get an output. So why it takes processing? ఎందుకు ప్రాసెసింగ్ చేసుకుంటుందంటే, బికాస్ కంప్యూటర్ అండర్స్టాండ్స్ జీరోస్ అండ్ వన్స్.
కంప్యూటర్ కి 0 and 1 ఈ రెండు మాత్రమే కంప్యూటర్ కి అర్థం అవుతాయి. సో కంప్యూటర్ విల్ నాట్ అండర్స్టాండ్ వాట్ ఎవర్ వీ నో. అంటే మనకి కంప్యూటర్ కి ఏమి కూడా అర్థం కాదు. అంటే ఏ అంటే ఏంటిది, బి అంటే ఏంటిది, సి అంటే ఏంటిది, ఏది కూడా కంప్యూటర్ విల్ నాట్ అండర్స్టాండ్. సో కంప్యూటర్ విల్ అండర్స్టాండ్ ఓన్లీ 0 and 1 మాత్రమే అర్థమవుతాయి కాబట్టి సో కంప్యూటర్ కి వచ్చిన లాంగ్వేజ్ ని వీఆర్ గోయింగ్ టు కాల్ ఎస్ అన్ బైనరీ లాంగ్వేజ్ అని అంటారు. లేదు అని అంటే కంప్యూటర్ అనేది ఒక మిషన్ కాబట్టి వీఆర్ గోయింగ్ టు సే అన్న మిషన్ లాంగ్వేజ్ అని అంటారు. లేదు అని అంటే వీఆర్ గోయింగ్ టు సే అన్న లో లెవెల్ లాంగ్వేజ్. ఇంత ప్రోగ్రామింగ్ వేలో చెప్పాలి అంటే సో దట్ వన్ వి కాల్డ్ ఎస్ లో లెవెల్ లాంగ్వేజ్ అని కూడా అంటారు అనమాట. వి కెన్ కాల్. మరి ఇప్పుడు మరి ఆల్ఫాబెట్స్ ఏవి, క్యారెక్టర్స్ ఏవి అర్థం కానప్పుడు మరి అది 0s and 1s మాత్రమే అర్థమైనప్పుడు అసలు ఎలా వర్క్ అవుతుంది, హౌ ఇట్ వర్క్స్. సో మరి ఎలా వర్క్ అవుతుంది అని అంటే లెట్ మీ డిస్కస్ అబౌట్ దట్ హౌ డస్ దన్ కంప్యూటర్ వర్క్స్. సో కంప్యూటర్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనే దాని గురించి లెట్ మీ డిస్కస్. సో ఇక్కడ ఏంటి అని అంటే సో వీ హ్యావ్ అన్ సమ్ నేమ్స్, ఎవ్రీ పర్సన్ హ్యాస్ అన్ సమ్ నేమ్స్ అనే ఉన్నాయి. అంటే నాకంటూ ఒక పేరు ఉంది, మీకంటూ ఒక పేరు ఉంది. అయితే మీకున్న పేరుకి సో వీ హ్యావ్ అన్ సమ్ నేమ్ అంటే మీకు ఏదైతే పేరు ఉందో సో ఆ పేరు మీకు ఎవరు పెట్టారంటే సో అండ్ సో మీ పేరెంట్స్ కానీ మీ గ్రాండ్ పేరెంట్స్ కానీ సో సో అండ్ సో పర్సన్స్ కానీ మీకు ఆ పేరు అనేది మీకు పెట్టారు. అయితే మీకు పెట్టిన పేరు అదే పేరు ఎందుకు పెట్టారు, సో సో అండ్ సో నేమ్స్ ఉండొచ్చు కదా, మీకు అదే పేరు ఎందుకు పెట్టారంటే వాళ్ళకి సమ్ రీజన్స్ ఉంటాయి. మీ పేరెంట్స్ కి సమ్ రీజన్స్ ఉండే వాళ్ళు సమ్ రీజన్స్ అండ్ సమ్ మీ జాతకాలు సంథింగ్ సో అండ్ సో చూసి ఏంటిది దే కెప్ ద నేమ్ సమ్ మీకు అంటూ ఒక పేరు పెట్టారు. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరి నేమ్ కి కంపల్సరీగా ఏంటిది దే హ్యావ్ అన్న సమ్ మీనింగ్ అనేది ఉంటుంది. ఎవ్రీ పర్సన్ హ్యాస్ అన్ నేమ్, సో దట్ నేమ్ హ్యాస్ అన్ సమ్ మీనింగ్ అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఎలాగైతే ఎవ్రీ పర్సన్ కి నేమ్ ఉందో ఆ నేమ్ కి సమ్ మీనింగ్ ఎలాగైతే ఉందో ఇక్కడ కూడా కంప్యూటర్ లో వి హ్యావ్ అన్న సో ఇప్పుడు ఈ కంప్యూటర్స్ లో ఈ వర్క్ అవ్వడానికి ఇప్పుడు ఇక్కడ వి హ్యావ్ ఆల్ఫాబెట్స్ ఉంటాయి. సో వి హ్యావ్ ఆల్ఫాబెట్స్ మనం యూజ్ చేసే ఈ ఆల్ఫాబెట్స్ కి కూడా సో ఇక్కడ ప్రతి ఆల్ఫాబెట్ కి కూడా సమ్ నెంబర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. మరి ఆ నెంబర్స్ ఎలా వచ్చాయంటే సమ్ సైంటిస్టులు దే ఆర్ ఫిక్స్డ్ దట్ నెంబర్స్ వాల్యూస్ అనేవి దాన్ని ఫిక్స్ చేశారు. సో ఫిక్స్ చేసిన వాళ్ళు ఎవరు అని అంటే ఆస్కీ అనే ఒక కమిటీ వాళ్ళు. సో ఆస్కీ అని చెప్పి ఒక కమిటీ ఉంటారు. వాళ్ళు ప్రతి ఒక్క ఆల్ఫాబెట్ కి దే ఫిక్స్డ్ సమ్ నెంబర్ అనేది ఫిక్స్ చేస్తారు. సో ఆస్కీ అనే కమిటీ వాళ్ళు దే ఆర్ ఫిక్స్డ్ సమ్ వాల్యూస్. సో ఈ ఆస్కీ ఈ ఆస్కీ అనే కమిటీ వాళ్ళు ప్రతి ఒక్క ఆల్ఫాబెట్ కి దే ఆర్ ఫిక్స్డ్ సమ్ వాల్యూస్. సో అంటే ప్రతి ఒక్క ఆల్ఫాబెట్ కి అంటే ఏవైతే ఆల్ఫాబెట్స్ ఉన్నాయో క్యాపిటల్ ఆల్ఫాబెట్స్, స్మాల్ ఆల్ఫాబెట్స్, ఇవన్నీ ఏ ఆల్ఫాబెట్స్ ఉన్నాయో అంటే ప్రతి క్యారెక్టర్ కి దే ఆర్ ఫిక్స్డ్ సమ్ వాల్యూస్. దాట్ వాల్యూస్ వి కాల్డ్ as ఆస్కీ వాల్యూస్ అని అంటారు. మరి ఇక్కడ ఆస్కీ అంటే ఏంటి అని అంటే సో ఆస్కీ అని అంటే దీని ఫుల్ ఫామ్ వచ్చేసరికి అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. అంటే దీని ఫుల్ ఫామ్ అన్నమాట ఇంటర్చేంజ్. సో దిస్ ఇస్ ద ఫుల్ ఫామ్ అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. దాన్నే షార్ట్ ఫామ్ లో ఆస్కీ అని అంటాము. సో అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. సో ఇలా దీనికి అంటే ఈ దాన్ని ఇంత పెద్ద పేరు పెట్టి కాకుండా సింపుల్ గా ఆస్కీ కమిటీ అని అంటారు. సో ఆస్కీ అని అంటారు. ఆస్కీ అని అంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్. వీళ్ళు అంటే ఈ కమిటీలో ఉన్న పర్సన్స్ ఎవరైతే సైంటిస్టులు ఉంటారో వాళ్ళు సమ్ థీరీస్ ని బేస్ చేసుకొని ప్రతి ఒక్క ఆల్ఫాబెట్ కి సమ్ వాల్యూ అనేది ఫిక్స్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు ఎలాగైతే మన పేరెంట్స్ అనే వాళ్ళు మనకంటూ పేర్లు అనే సంథింగ్ పేర్స్ అనేవి ఎలాగైతే ఫిక్స్ చేశారో సో సేమ్ అలాగనే ఇక్కడ ప్రతి ఒక్క ఆల్ఫాబెట్ కి సమ్ వాల్యూస్ అనేవి ఫిక్స్ చేస్తారు. సో ఇప్పుడు అలా బేస్ చేసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా క్యాపిటల్ ఏ తీసుకుంటే క్యాపిటల్ ఏ యొక్క వాల్యూ ఎంత అంటే 65. ఇది నేనేమి నార్మల్ గా ఇవ్వట్లేదు. ఈ వాల్యూని ఈ అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ వీళ్ళు ఈ వాల్యూ అనేది ఫిక్స్ చేశారనమాట. అంటే ఇది సమ్ థీరీస్ ని బేస్ చేసుకొని క్యాపిటల్ ఏ యొక్క వాల్యూ 65, క్యాపిటల్ బి వాల్యూ 66 అని చెప్పి ఇలా ఫిక్స్ చేశారు. అలా ఇప్పుడు స్మాల్ ఏ వాల్యూస్ కి కూడా స్మాల్ ఏ వాల్యూ వచ్చేసరికి 97, స్మాల్ బి వాల్యూ వచ్చేసరికి 98 అని చెప్పి దే ఆర్ ఫిక్స్డ్ దిస్ వాల్యూస్. సో క్యాపిటల్ ఏ వాల్యూ వచ్చేసి 65, క్యాపిటల్ బి వాల్యూ వచ్చేసి 66, స్మాల్ ఏ వాల్యూ వచ్చేసి 97, స్మాల్ బి యొక్క వాల్యూ వచ్చేసరికి 98. సో ఇలా దిస్ వాల్యూస్ అనేవి
ఫిక్స్ చేశారు. సో దే ఆర్ ఫిక్స్డ్ దిస్ వాల్యూస్. సో క్యాపిటల్ ఏ ఇంత, క్యాపిటల్ బి ఇంత, స్మాల్ ఏ ఇంత, స్మాల్ బి ఇంత అని చెప్పి సో దే ఆర్ ఫిక్స్డ్ దిస్ వాల్యూస్ అనేవి ఫిక్స్ చేశారు అనమాట. అయితే ఈ ఫిక్స్ చేసిన వాల్యూస్ లలో ఏవైతే ఇక్కడ వాల్యూస్ ఉన్నాయో సో ఈ వాల్యూస్ లలో సో ఇక్కడ క్యాపిటల్ ఏ యొక్క వాల్యూ అనేది 65. మరి సార్ మీరు ఏం చెప్పారు, కంప్యూటర్ అనేది జీరోస్ అండ్ వన్స్ మాత్రమే అర్థం అవుతాయని చెప్పారు. మరి ఇక్కడ క్యాపిటల్ యొక్క వాల్యూ వచ్చేసి 65 ఉంది, ఇదేమో జీరో కాదు వన్ కాదు. మరి క్యాపిటల్ వి యొక్క వాల్యూ వచ్చేసి 66 ఉంది, ఇది కూడా జీరో కాదు వన్ కాదు. కానీ క్యాపిటల్ స్మాల్ యొక్క వాల్యూ వచ్చేసి 97 ఉంది, స్మాల్ బి యొక్క వాల్యూ వచ్చేసి 98, ఇది కూడా జీరో కాదు వన్ కాదు. మరి కంప్యూటర్ కి ఏమో జీరో అండ్ వన్ మాత్రమే అర్థం అవుతాయని చెప్పారు. విత్ నాట్ డస్ నాట్ అండర్స్టాండ్ అన్న అదర్ దెన్ దిస్ ఏది కూడా అర్థం కాదు అని చెప్పారు. మరి అర్థం కానప్పుడు మరి ఇప్పుడు ఇది ఎలా అర్థం చేసుకుంటుంది అనేది లెట్ మీ క్వశ్చన్. సో ఇప్పుడు ఇది మనం ఎలా అర్థం చేసుకుంటుంది అనేది మనం తెలుసుకుంటాం. ఇక్కడ ప్రతి ఒక్క ఆల్ఫాబెట్ కి సమ్ వాల్యూస్ ఉంటాయి, అవి వీఆర్ గోయింగ్ టు కాల్ as దట్ వాల్యూస్ ని వీఆర్ గోయింగ్ టు కాల్ as బైనరీ వాల్యూస్ అని అంటారు. మరి ఈ బైనరీ వాల్యూస్ ఉంటే మనం ఇక్కడ నేను డైరెక్ట్ గా బైనరీ వాల్యూ చెప్పకుండా నేను ఏ వాల్యూ 65 అని ఉంటుంది, ప్రతి ఒక్క ఆల్ఫాబెట్ కి సమ్ వాల్యూస్ ఉంటాయి, ఆ వాల్యూస్ ని ASCII వాల్యూస్ అంటారు అని చెప్తున్నాను. ఎందుకు అని అంటే వీ హ్యావ్ టు నో హౌ వి గెట్ దిస్ వాల్యూ, మీరు ఇది ఎలా వచ్చింది వాల్యూ అని తెలుసుకోవడానికి ఇలా. అయితే ఇప్పుడు నేను ఇది నాకు జీరోస్ అండ్ వన్స్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేయాలి అని అనుకుంటే, అంటే టు కన్వర్ట్ అన్నారు, కన్వర్టింగ్ ASCII values, converting ASCII values into binary వాల్యూస్. అంటే బైనరీ ఫార్మాట్ అని అంటే జీరోస్ అండ్ వన్స్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ కన్వర్ట్ చేయాలి అని అనుకుంటే మనం ఏం చేయాలంటే we need to do an LCM అని చేయాలి. సో మనకు ఆల్రెడీ మ్యాథ్స్ లో ఉంటుంది LCM అని చెప్పి, సో మీకు వాటి గురించి లిటిల్ బిట్ ఆఫ్ ఐడియా ఉండాలి. సో టు గెట్ దట్ వాల్యూస్, సో we need to do an LCM by 2 తోటి LCM చేయాలి. ఇక్కడ 2 తోటే ఎందుకు సార్, వేరే నెంబర్ తోటి LCM చేయొచ్చు కదా అంటే, ఇక్కడ బైనరీ వాల్యూస్ అనేవి 2 నెంబర్సే కాబట్టి we need to do an LCM with 2 తో మాత్రమే LCM అనేది చేయాలన్నమాట. we need to do an LCM with 2. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా లెట్ మీ డూ an LCM. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను నార్మల్ గా ఇప్పుడు డైరెక్ట్ గా లైన్స్ గీయకుండా జస్ట్ నార్మల్ గా చేస్తున్నాను. సో ఇప్పుడు 65 అనే వాల్యూ ఉంది అనుకోండి. ఇప్పుడు 65 అనే వాల్యూని సో ఇప్పుడు 2 టేబుల్లో 2 32 జా 64, రిమైండర్ ఎంత మిగులుతుందో అంత నేను ఇక్కడ పక్కన రాసుకుంటున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు నాకు డైరెక్ట్ గా ఇప్పుడు నాకు LCM తొందరగా కంప్లీట్ చేయాలి అని అనుకుంటే నేను ఇప్పుడు 8 4 జా 32 4 8 జా 32 అని చెప్పి నేను LCM అనేది కంప్లీట్ చేయొచ్చు. కానీ నేను ఇక్కడ LCM కంప్లీట్ చేయడం కాదు ఇక్కడ ఇంపార్టెంట్, నాన్న ఇక్కడ LCM చేయాలి, దట్ LCM విత్ 2 తో మాత్రమే LCM అనేది చేయాలన్నమాట. నువ్వు వేరే టేబుల్ తోటి LCM అనేది చేయకూడదు, అది తొందరగా అయిపోతుంది కదా అని చేయకూడదు. ఇక్కడ we need to do ఓన్లీ విత్ 2 తో మాత్రమే LCM అనేది చేయాలి. సో ఇది వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మీకు ఫర్దర్ గా పైథాన్ లో ఒక టాపిక్ ఉంటుంది, ఆ టాపిక్ మీకు అర్థం అవ్వాలి అని అంటే మీకు ఈ టాపిక్ అనేది అర్థం అవ్వాలి అంటే ఒక వాల్యూ తీసుకొని ఆ వాల్యూని ఎలా కన్వర్ట్ చేస్తారు బైనరీ వాల్యూగా అని చెప్పి మీకు ఇది అర్థం కావాలన్నమాట. సో ఇప్పుడు లెట్ మీ డూ దిస్ వన్. సో ఇప్పుడు 232 జా 64, అంటే నేను లైన్ గీయకుండా నార్మల్ గా రాస్తాను. 232 జా 64, రిమైండర్ విల్ బి ద 1. ఆ 1 అనేది నేను ఇక్కడ నోట్ డౌన్ చేసుకున్నాను. సో నెక్స్ట్ 216 జా, సో 216 జా 32, సో 32 అని అంటే రిమైండర్ విల్ బి ద 0. సో నెక్స్ట్ 28 జా 16, 28 జా 16 అండ్ ద రిమైండర్ విల్ బి ద, సో 28 జా 16 కాబట్టి రిమైండర్ విల్ బి ద 0. అండ్ నెక్స్ట్ 24 జా 8, సో 24 జా 8 అని అంటే రిమైండర్ విల్ బి ద 0. అండ్ నెక్స్ట్ 2 2 జా 4, రిమైండర్ విల్ బి ద 0. అండ్ నెక్స్ట్ 2 1 జా 2, రిమైండర్ విల్ బి ద 0. సో అయితే ఇక్కడ ఈ వాల్యూస్ ఇక్కడ వచ్చాయి అండ్ దీని తర్వాత ఇంకా మనం LCM అనేది చేయలేము. సో 1 టేబుల్ 1 లాస్ట్ 1 వచ్చేసింది. సో వీఆర్ నాట్ గోయింగ్ టు డూ ఎన్ LCM హియర్. సో అప్ టు ఇయర్ వీఆర్ గోయింగ్ టు డూ ఎన్ LCM అనేది చేస్తాం. అంటే ఇప్పుడు నేను 65 అనే వాల్యూ తీసుకుంటే 232 జా 64, రిమైండర్ ఎంతో మిగులుతుందో అది పక్కన ఇక్కడ రాసుకున్నాం. అండ్ నెక్స్ట్ 216 జా 32, రిమైండర్ విల్ బి ద 0. అండ్ 28 జా 16, రిమైండర్ విల్ బి ద 0. 24 జా 8, రిమైండర్ విల్ బి ద 0. 22 జా 4, రిమైండర్ విల్ బి ద 0. 21 జా 2, రిమైండర్ విల్ బి ద 0. సో ఈ థింగ్స్ అనేది నేను ఎంటర్ చేశాను. సో ఐ హావ్ ఎంటర్డ్ దిస్ వాల్యూస్
సో ఈ ఎంటర్ చేసిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, సో వాట్ ఎవర్ వీఆర్ ఎంటరింగ్ దట్ వాల్యూస్. సో ఇక్కడ ఉన్న వాల్యూస్ లో క్యాపిటల్ ఏ యొక్క వాల్యూ వచ్చేసరికి 65. సో ఈ 65 అనే వాల్యూని, సో 65 యొక్క వాల్యూ అంటే ఇక్కడ నేను ఇప్పుడు ఇది బైనరీ ఫార్మాట్ లో నేను నోట్ డౌన్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ వచ్చిన నాకు రిమైండర్ వాల్యూస్ కానీ చూసుకుంటే, ఇఫ్ యూ అబ్జర్వ్ ద రిమైండర్ వాల్యూస్, సో ఇప్పుడు అబ్జర్వ్ చేసుకుంటే రిమైండర్ వాల్యూస్ కానీ అబ్జర్వ్ చేసుకుంటే, సో ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ అన్ జీరోస్ అండ్ వన్స్ ఫార్మాట్ లో ఉంది. సో ఇన్ ద రిమైండర్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, సో దాట్ రిమైండర్ వాల్యూస్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ అన్ జీరోస్ అండ్ వన్స్ ఫార్మాట్ లో ఉన్నాయి. అయితే ఈ రిమైండర్ వాల్యూస్ ఇంక్లూడింగ్ దిస్ జీరో, సారీ ఇంక్లూడింగ్ దిస్ వన్, ఈ వన్ తోటి ఇంక్లూడ్ చేసుకొని ఫ్రమ్ ది డౌన్ నుంచి అప్ అనేది నోట్ డౌన్ చేసుకోవాలి. వీ నీడ్ టు నోట్ డౌన్ అన్న ఫ్రమ్ ది అప్ టు డౌన్ టు అప్. సో ఇప్పుడు డౌన్ నుంచి అప్ నోట్ డౌన్ చేసుకుంటే ఎంత వస్తుంది వాల్యూ? 1 0 0 0 0 0 1. సో దిస్ ఇస్ ద వాల్యూ వీ గాట్. అంటే ఇప్పుడు నేను డౌన్ ఇంక్లూడింగ్ దిస్ వన్, కంపల్సరీ వన్ నుంచి మాత్రమే నోట్ డౌన్ చేసుకోవాలి, రిమైండర్ మిగిలింది కాదు. సో ఎక్కడైతే వన్ లాస్ట్ వన్ ఇది వస్తుందో, సో ఈ వాల్యూ నుంచి వీ నీడ్ టు నోట్ డౌన్ దిస్ వన్. లాస్ట్ ఎలాగైతే ఎల్సిఎం చేసినా కంపల్సరీ, సో 2 1 జా 2, లేకపోతే వీఆర్ గోయింగ్ టు డూ అయినా 2 1 జా 2 లాస్ట్ చేస్తాం కాబట్టి ఆ వన్ ఇంక్లూడ్ చేసుకొని వీ నీడ్ టు నోట్ డౌన్ దట్ వాల్యూ అనేది మీరు అక్కడ నోట్ డౌన్ చేసుకోండి. సో నోట్ డౌన్ చేసుకున్నాం ఫ్రమ్ ది డౌన్ టు అప్ నోట్ డౌన్ చేసుకుంటే వీఆర్ గోయింగ్ టు గెట్ దిస్ వాల్యూ 1000001. సో ఈ వాల్యూని క్యాపిటల్ ఏ యొక్క వాల్యూ అనమాట. అంటే ఇప్పుడు నేను కంప్యూటర్ కి నేను క్యాపిటల్ ఏ అని ఇవ్వగానే కంప్యూటరు, సో కంప్యూటరు ఈ క్యాపిటల్ ఏ యొక్క వాల్యూ అనేది సో 65. సో 65 యొక్క 65 ని నేను 2 తోటి ఎల్సిఎం చేయాలి. సో ఇక్కడ 2 తోటి ఎల్సిఎం చేస్తే వచ్చిన రిమైండర్ వాల్యూస్ డౌన్ నుంచి అప్ నోట్ డౌన్ చేసుకోవాలి అని చెప్పి ఇదంతా ప్రాసెస్ చేసుకోదు అది. సో కంప్యూటర్ డైరెక్ట్ గా ఇప్పుడు ఈ వాల్యూ అనేది ఫిక్స్ అవుతుంది. క్యాపిటల్ యొక్క వాల్యూ ఎంత అంటే 1000001 అని చెప్పి ఫిక్స్ అవుతుంది అనమాట. ఎలాగైతే మనకంటూ ఒక పేరు ఫిక్స్ అయి ఉంటే, ఇప్పుడు నేను ఇఫ్ ఐ వాంట్ టు కాల్ అనే శివ, సో శివ అనే పర్సన్ ని కాల్ చేయాలంటే నేను నార్మల్ గా శివ అని చెప్పి పిలిస్తే అతను పలుకుతాడు. సో అలా కాకుండా నేను అతని పేరు పెట్టి పిలవడానికి ఎస్ హెచ్ ఐ వి ఏ అని చెప్పి నేను ప్రతి ఒక్క వాటిని నేను పిలవాల్సిన అవసరం లేదు. సో నేను జస్ట్ నార్మల్ గా శివ అని పిలిస్తే, సో అతను ఇంటర్నల్ గా అతని పేరు ప్రతి ఒక్క క్యారెక్టర్ ని అతను మైండ్ లో క్యాలిక్యులేట్ చేసుకొని ఇది నా పేరే అని చెప్పి అని అతని పేరు పిలుస్తున్నాం అని చెప్పి అతను రెస్పాండ్ అవుతాడు. సో సేమ్ అలాగనే ఇప్పుడు క్యాపిటల్ ఏ అని ఇవ్వగానే సో దాని యొక్క వాల్యూ 1000001 అని చెప్పి కంప్యూటర్ అర్థం చేసుకుంటుంది అనమాట. అర్థం చేసుకుంటుంది. అలాగని చెప్పి క్యాపిటల్ ఏ యొక్క వాల్యూ వచ్చేసి ఆస్కీ వాల్యూ 65 ని 2 తోటి ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం చేసి దానికి డౌన్ నుంచి అప్ నోట్ డౌన్ చేసుకోవాలి. ఇవంతా చేయదు. సో జస్ట్ మనం ఇది మనకు అర్థం కావడానికి, ఇప్పుడు నేను డైరెక్ట్ గా ఇలా చెప్పాను అనుకోండి మీకు అర్థం కాదు. క్యాపిటల్ యొక్క వాల్యూ 1000001 ఉంటుంది. క్యాపిటల్ యొక్క బి వాల్యూ సో 1000010 అని చెప్పి ఇలా ఉంటుంది అని చెప్తే అది ఎలా వచ్చింది అని చెప్పి ఒక డౌట్ రేజ్ అవుతుంది. ఆ డౌట్ ని మీకు క్లారిఫై చేయడానికి నేను ఇదంతా ప్రాసెస్ అనేది చెప్పాను. సో ప్రతి ఒక్క ఆల్ఫాబెట్ కి సమ్ వాల్యూస్ ఉంటాయి. ఆ వాల్యూస్ ని వీఆర్ గోయింగ్ టు కాల్ as ASCII వాల్యూస్ అని అంటారు. సో ASCII అని అంటే ఏంటంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. సో ఈ ASCII వాల్యూస్ ని మనకు కావాల్సిన బైనరీ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేయాలి అని అనుకుంటే వీ నీడ్ టు డూ అన్న ఎల్సిఎం విత్ 2. సో 2 తోటి ఎల్సిఎం అనేది చేయాలి. ఓన్లీ విత్ 2 తో మాత్రమే ఎల్సిఎం చేయాలి. చేసినప్పుడు వచ్చిన రిమైండర్ వాల్యూస్ ఫ్రమ్ ది డౌన్ నుంచి అప్ అనేది నోట్ డౌన్ చేసుకుంటే దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దట్ బైనరీ వాల్యూకి, సారీ దట్ ఈస్ ద ASCII వాల్యూకి దట్ ఈస్ అ బైనరీ వాల్యూ అని చెప్పి మీకు ఈ ప్రాసెస్. మనం ఇప్పుడు మ్యాథ్స్ లో మనకు థీరమ్స్ ఉంటాయి. సో థీరమ్స్ ఉంటే అది జస్ట్ స్టేట్మెంట్ ఉంటే ఆ స్టేట్మెంట్ ని మనం ఏం చేస్తాము? ప్రూవ్ చేయాలి. అంటే ఇప్పుడు ఎల్హెచ్ఎస్ అని చెప్పి ఒక వాల్యూ తీసుకొని ఆ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేసి ఎన్స్ ప్రూవ్డ్ అని ఎలాగైతే చేస్తామో, సో ఇప్పుడు నేను డైరెక్ట్ గా ఏ ఈక్వల్ టు 1000001 అని ఇచ్చినప్పుడు ఆ 1000001 అని చెప్పి ఎలా జరుగుతుంది అంటే ఈ ప్రాసెస్ అంతా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రతి ఒక్క ఆల్ఫాబెట్ కి సమ్ వాల్యూస్ ఉంటాయి. ఇలా ఈ వాల్యూని మనం ఎల్సిఎం విత్ 2 చేసినప్పుడు రిమైండర్ వాల్యూ అని ఈ ప్రాసెస్ అంతా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. మీకు అది అర్థం అవ్వాలని చెప్పి ఈ ప్రాసెస్. మీరు ఏ వాల్యూనైనా సరే, నాట్ ఓన్లీ ద 65 ఆల్ఫాబెట్ లో ఉన్న వాల్యూస్ అనే కాదు, మీరు ఏ వాల్యూని అయినా సరే
వీ కెన్ కన్వర్ట్ ఇంటూ ద బైనరీ వాల్యూ కన్వర్ట్ చేసుకొని దాని యొక్క బైనరీ వాల్యూ అనేది కనుక్కోవచ్చు. మరి ఇప్పుడు సార్ మీరు ఇక్కడ ఏ ఏ టు జెడ్లలో మీరు టూ వాల్యూస్ చెప్పారు, మరి ఇప్పుడు క్యాపిటల్ సి యొక్క వాల్యూ ఎంత ఉంటుంది, క్యాపిటల్ డి వాల్యూ ఎంత ఉంటుంది అంటే కంటిన్యూషన్ మీరు క్యాపిటల్ సి ఆల్ఫాబెట్స్ వస్తాయి కదా, క్యాపిటల్ సి యొక్క వాల్యూ ఎంత అంటే ఇప్పుడు 65 66 అంటే నెక్స్ట్ ఆబ్వియస్లీ విల్ గెట్ అంటే 67. సో ఇలా ఉంటుంది అనమాట. సో ఇది స్మాల్ సి యొక్క వాల్యూ ఎంత ఉంటుంది అని అంటే స్మాల్ సి యొక్క వాల్యూ వచ్చేసరికి సో స్మాల్ ఏ యొక్క వాల్యూ 97, స్మాల్ బి యొక్క వాల్యూ 98 అని అంటే స్మాల్ సి యొక్క వాల్యూ వచ్చేసరికి 99. సో ఇలా మీకు ప్రతి ఒక్క ఆల్ఫాబెట్స్ యొక్క వాల్యూస్ రాసుకుంటే వీఆర్ గోయింగ్ టు గెట్ దట్ వాల్యూస్ అనేది మీకు అక్కడ గెట్ చేసుకోవచ్చు. మరి ఆల్ఫాబెట్స్ ఏ కాదు నెంబర్స్ కూడా ఉంటాయి. మరి ఇప్పుడు నెంబర్స్లలో ఏ నెంబర్ ఉన్నా సరే కంప్యూటర్ కి ఇప్పుడు ఇప్పుడు నేను 1000 అనే నెంబర్ ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు 1000 లో చూసుకుంటే సో 1000 అనే నెంబర్ కి వి హ్యావ్ వాల్యూస్ కాల్డ్ అన్న 1000 అని ఉన్నాయి, అంటే వన్స్ జీరోస్ ఫార్మాట్ లోనే ఉంది కదా. ఇప్పుడు 1000 అనేది కంప్యూటర్ 1000 అర్థం చేసుకుంటుంది అంటే అర్థం చేసుకోదు అది, దానికి కూడా వి హ్యావ్ బైనరీ వాల్యూ అనేది ఉంటుంది. సో ఎలాగైతే దీనికి ఎలాగైతే వాల్యూ ఉంటుందో సో దీనికి కూడా ప్రతి ఒక్క వాల్యూకి బైనరీ వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ అనేది ఇప్పుడు మీరు 1000 ని 2 తో ఎల్సిఎం చేస్తే వీఆర్ గోయింగ్ టు గెట్ రిమైండర్ వాల్యూస్ వస్తాయి. అవి డౌన్ నుంచి అప్ అనేది నోట్ డౌన్ చేసుకుంటే వీఆర్ గోయింగ్ టు గెట్ దిస్ వాల్యూ. సో ఈ వాల్యూ అనేది వస్తుంది అనమాట. సో ఈ వాల్యూ అంటే దీని యొక్క బైనరీ వాల్యూ ఎంత అనేది వీఆర్ గోయింగ్ టు గెట్ ఇట్. సో ఆ వాల్యూ అనేది మనం అక్కడ గెట్ చేసుకుంటాం. సో దట్ ఈస్ ద బైనరీ వాల్యూ ఆఫ్ అన్ 1000 యొక్క బైనరీ వాల్యూ. అంటే అది కంప్యూటర్ కి 1000 ఇస్తాగానే కంప్యూటర్ ఆ విధంగా అర్థం చేసుకుంటుంది అనమాట. ఎందుకు ఆ విధంగా అర్థం చేసుకుంటుంది అని అంటే బికాస్ కంప్యూటర్ విల్ నాట్ అండర్స్టాండ్ అవర్ లాంగ్వేజ్. సో కంప్యూటర్ విల్ అండర్స్టాండ్ ఓన్లీ ద జీరోస్ అండ్ వన్స్ మాత్రమే అర్థమవుతాయి కాబట్టి సో కంప్యూటర్ కి ఈ విధంగా ఇట్ విల్ అండర్స్టాండ్ అనేది జరుగుతుంది. ఓకేనా, అర్థమవుతుందా ఎవ్రీవన్? ప్రవీణ్ అర్థమవుతుందా? శశి, ప్రవీణ్, యాస్మిన్, ఆర్ యు గెటింగ్? యా. సో ఇక్కడ మీరు ఈ ప్రాసెస్ ని గుర్తుపెట్టుకోండి. మీరు ఐఎమ్ గోయింగ్ టు గివ్ అన్ అంటే ఇప్పుడు జస్ట్ ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ పైథాన్ ఇంకా స్టార్ట్ చేయలేదు. పైథాన్ కి రిలేటెడ్ గా ఐ స్టార్టెడ్ సమ్ బేసిక్ కాన్సెప్ట్ స్టార్ట్ చేశాను. ఆ బేసిక్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అర్థం అవుతేనే మీకు ఫర్దర్ గా అర్థం అవుతాయి. ఇది మీకు పైథాన్ లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అది వాల్యూస్ ని బేస్ చేసుకొని ఇలా బైనరీ వాల్యూగా కన్వర్ట్ చేయాలని చెప్పి ఒక ప్రాసెస్ ఉంటుంది అనమాట. సో అది ప్రాసెస్ రావాలి అంటే మీకు ఎల్సిఎం చేయడము, టూ టేబుల్ తోటి చేయడం అనేది రావాలి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి నెక్స్ట్ ఇప్పుడు యాస్కీ వాల్యూ నుంచి బైనరీ వాల్యూగా ఎలా కన్వర్ట్ చేయాలని చేశాం కదా. ఇప్పుడు ఈ బైనరీ వాల్యూ నుంచి యాస్కీ వాల్యూగా ఎలా కన్వర్ట్ చేయాలి అనేది దాని గురించి ప్రాసెస్ గురించి నేను నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది కన్వర్షన్ అనేది ఎలా చేయాలనేది ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద నెక్స్ట్ క్లాస్. సో బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దాట్ వన్, సో మీకు కొన్ని వాల్యూస్ ఇస్తాను, ఆ వాల్యూస్ ని మీరు ట్రై చేయండి. సో యు ఆర్ గోయింగ్ టు గెట్ దట్. మీరు ఏ వాల్యూనైనా సరే ఆస్కీ వాల్యూగా ఎలా కన్వర్ట్ చేయాలని, సారీ బైనరీ వాల్యూగా ఎలా కన్వర్ట్ చేయాలని చెప్పి మీకు అర్థమవుతుంది. అది కంపల్సరీ చేయండి. సో ఇప్పుడు 225 1000 225 142 213 అండ్ నెక్స్ట్ 95. సో ఈ వాల్యూస్ ని మీరు కన్వర్ట్ చేయండి. కన్వర్ట్ చేసి ఎల్సిఎం తోటి కన్వర్ట్ చేసి దాని యొక్క బైనరీ వాల్యూస్ నాకు నెక్స్ట్ క్లాస్ లో మీరు చెప్పండి. సో నెక్స్ట్ క్లాస్ లో కానీ మీరు గ్రూప్ లో వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారుగా, వాట్సాప్ గ్రూప్ లో నాకు సెండ్ చేయండి వాల్యూస్ అనేవి ఎంత వస్తాయని చెప్పి కన్వర్ట్ చేసి చెప్పండి. ఓకేనా? సో దిస్ ఈస్ ద క్లాస్ ఫర్ టుడే. We will continue on the next class.